66 గ్రంథాలు వాళ్ళు చాలా బాగా నేర్చుకొని చెప్తున్నారని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి గిఫ్ట్స్ తీసుకొచ్చాను. అందుక రాలేదని ఎవరు అనుకోవద్దు, ఇక్కడ చెప్పిన వాళ్ళకే ఇస్తున్నాము. ఒక ఇద్దరికి మాత్రం వాళ్ళ ఆసక్తిని బట్టి నేను ఇస్తున్నాను. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అందరికి. హ్యాపీ క్రిస్మస్. అందరు బాగున్నారా? నేను చాలా రోజులు నేను సాక్షి కదా, ఎక్కువ సందేలు కూడా నేను స్కిప్ చేస్తున్నాను హైదరాబాద్ వెళ్ళడం వల్ల. నా చిన్న సాక్ష్యం ఏంటంటే పిల్లలందరూ వాక్యం చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. ఏంటంటే మా అమ్మ నైట్ ప్రార్థన జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ప్రేయర్ చేయడం, అందరూ పిల్లలందరూ వాక్యము పాటలు ప్రతీది మా అమ్మ అన్నీ తను కూడా ప్రార్థనలో ఉండి విని పిల్లలందరూ చాలా బాగా చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసినట్టుగా అనిపిస్తుంది. మా డాడీ కూడా అంతే. ఏంటంటే నేను నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా డాడీ చనిపోయారు. ఆయన ఖచ్చితంగా మాకు మేము తినాలంటే ఖచ్చితంగా ఒక కట్ట వాక్యం చెప్తేనే మా డాడీ మాకు అన్నం పెట్టేది. అది ఎంతో మాకు ఆదరణ ఇచ్చింది. ఇప్పుడు ఇంత స్టేజ్కి తెచ్చింది. మాకు చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చేవారు. నేను చాలా చిన్నదాన్ని. ఇప్పుడు పిల్లలందరూ ఇలా చెప్తున్నారని మా అమ్మ చెప్పినప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఇస్తే మా నాన్న మేము గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పి చిన్నగా అంటే ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. మిమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తు చేసి ఇలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు నేర్చుకొని ఇంకా బైబిల్లో ఎదిగి ఇంకా పెద్ద ఎత్తుకు వెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అందరూ క్లాప్స్ కొట్టండి. కటత వాక్యాలు చెప్పాలి మంచిగా. కొత్త వాళ్ళు చెప్తలేరు. అక్కడ చిన్ని జరుగురా, చిన్ని జరుగు. చప్పట్లు. తీసుకున్నా లేదా? అమ్మతో నిప్పి. సండే స్కూల్ గిఫ్ట్.
చప్పట్లు. చెయ్యి అందరు చూపెట్టండి ఏమి వచ్చినాయి మీకు. మంచిగా చేయి పైకెత్తి చూపెట్టండి మంచిగా. హల్లెలూయా. ఓకే ఓకే, అందరికి వచ్చిన గిఫ్ట్లు చూపెట్టండి పైకెత్తి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, గట్టిగా చెప్పు. ఓకే, హ్యాపీ క్రిస్మస్. మార్పు ఒక ఆలోచన వచ్చింది అన్నట్టు, ఐరన్ చేద్దాము అని. పని లేదు కదా, ఒక ఐరన్ నా చేతిలో. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. హ్యాపీ దేవుని స్తోత్రం. హ్యాపీ వారు మా క్రిస్మస్. ఇంటిని